షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు ఒక వస్తువుని కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటాం. అయితే ఆ షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు ఎవరో చూడట్లేదు కదా అని ఆ వస్తువుని దొంగలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనల్ని ఎప్పుడూ కూడా ఒక కెమెరా అనేటువంటి సీసీ కెమెరా ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటుంది. అలాగే భూమిని, ఆకాశాన్ని పుట్టించినటువంటి సృష్టికర్త అనే దేవుడు మనల్ని కూడా నిరంతరం గమనిస్తూనే ఉంటాడు. అదే విషయాన్ని మన ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో ఒక్కసారి మనం పరిశీలన చేసి తెలుసుకుందాం. భగవద్గీత 13 అధ్యాయము 14 శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే సర్వతోక్షి అంటాడు. అంటే దేవుడు సమస్తాన్ని చూసేవాడు. అదే విషయాన్ని బైబిల్‌లో సామెతలు 15 అధ్యాయము 3వ వచనంలో ఏమని చెప్తాడంటే యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును అన్నాడు. అదే విషయాన్ని ఖురాన్‌లో ఏం చెప్తాడంటే ఆయన సర్వము చూస్తున్నాడు. అయితే మనం కూడా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు పని చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడనంటే ఆ యొక్క శ్రద్ధ కలిగి మన జీవితాన్ని గడపాలి. అదే విషయాన్ని మిగతా ధార్మిక గ్రంథాలు చూసుకున్నట్లయితే దేవుడు శృతిమల్లోకి అన్నాడు భగవద్గీత 13 అధ్యాయం 14 శ్లోకంలో. సమస్తాన్ని వినేవాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే